చేస్తోంది. షిండే వర్గం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం కోసం డిమాండ్ చేస్తోంది కనిపిస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి ఒక త్రిముఖ ఒక పోర్ ఏమైనా గెలిచిన తర్వాత పట్టుకుందనుకోవాలా? సో ఈ సమస్యను సద్దుమణిగించడం ఎట్లా భావిస్తున్నారు? ఎందుకంటే అందరూ ఉద్దండులే ఉన్నారు. పార్టీని చీల్చుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ షిండేని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. షిండేది సెల్ఫ్గా ఆయన మొహం చూసి వచ్చినటువంటి ఓట్లు అనుకుంటే కనుక మిగతా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం కూడా ఆ పార్టీ సింబల్ మీద వచ్చినటువంటి ఓట్లు. సో ఈ లెక్కన ఓ దిక్కు షిండే, ఇంకో దిక్కు ఫడ్నవీస్, ఇంకో దిక్కు ఎన్సీపీ ఉండనే ఉన్నారు అక్కడ. అజిత్ పవార్. పార్థసారథి గారు. హలో హలో పార్థసారథి గారు వినిపిస్తుంది? ఇక్కడ ఉన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని మీరు విభిన్నమైన పార్టీగా చూడాల్సిందేటువంటి అవసరం ఉంది. అది మీకు నేను మొట్టమొదట విజ్ఞప్తి చేస్తున్నా. రెండవ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఇండియా కూటమి అని చెప్పి ఆ ఇండియా అనేటువంటి ఒక పదాన్ని భ్రష్టు పట్టించకండి దయచేసి. ఇండి కూటమి వాడేవాడండి ఇండియా కూటమి అనే దానికి. అది I.N.D.I అలయన్స్. కాబట్టి ఇండి కూటమి అనండి, లేకపోతే ఇండి అలయన్స్ అని చెప్పేసానండి. ఇండియా కూటమి అనే పదాన్ని దయచేసి విఘ్నులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానేయాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను. అంటే భారతీయ జనతా పార్టీకి ఏముంటుందంటే దేశ యొక్క ప్రయోజనాలు ముఖ్యం. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, నేషన్ ఫస్ట్, సెల్ఫ్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది. ఆ పద్ధతి ప్రకారమే ఏ రాజకీయమైనా కూడా చేస్తుంది. అది కేంద్రంలో ఉన్న రాజకీయమైనా, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయమైనా, నిజ జీవితంలో ఉండే రాజకీయమైనా చేస్తూ ఉంటుంది. ఇప్పుడే ఎవరో కొంతమంది ప్రకటించారు, వారు కూడా అన్నారు ఆశించడంలో తప్పు లేదు, షిండే గారు ఆశించడంలో కూడా తప్పు లేదు, అలాగే బీజేపీ ఆశించడంలో కూడా తప్పు లేదు. మేము ఓపెన్ గా చెప్పారు కదా ఆయన, మేము వరిష్ఠ నేతలందరూ కూడా కూర్చుంటాం, మేము మాట్లాడతాం, తర్వాత ఏ నిర్ణయానికైనా వస్తాం, తక్కువ సీట్లు ఉన్నాయి కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. తక్కువ సీట్లు ఉన్నాయనేటువంటి నిర్ణయాన్ని మేము ఈ రోజు కూడా తీసుకోలేదండి. ఆ రోజు కూడా షిండే యొక్క వర్గం వచ్చినప్పుడు షిండే వర్గాన్ని చీల్చారనే పదాన్ని ఒక గోబెల్స్ ప్రచారంలాగా చేస్తున్నారు. కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి బాల్ ఠాక్రేకి జరిగినటువంటి అవమానాన్ని, బాల్ ఠాక్రే గారు ఏ పార్టీనైతే చాలా నీచమైన పార్టీ అనేటువంటి దీన్ని చేసిండేటువంటి వ్యక్తిని నమ్మి పక్కనికి వచ్చిండేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక శివసైనికులు, శివసేన కార్యకర్తలు, అనేక మంది ప్రజలు షిండే గారి మీద ఒక మొత్తం అంతా గ్రూపులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా మనం బయటికి రావాలి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కి భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది. అంతేగాని భారతీయ జనతా పార్టీ చీల్చింది అని అసలు ఎట్లా మాట్లాడతారు? అంటే వాళ్ళలో ఎవరైనా ఇంట్లో ఇద్దరు అత్తాకోడలు ఎవరైనా కొట్లాడుకుంటే వచ్చిన తర్వాత ఒకరికి ఏదన్నా మనము ఒకరు చెప్పి నువ్వు ఖచ్చితంగా ఉన్నావా, నువ్వు మంచి చేస్తావా అని వాళ్ళ తోడు ఉంటే అది ఎట్లా భారతీయ జనతా పార్టీ చీల్చినట్లవుతుంది? బట్ ఇదే ఒక గోబెల్స్ ప్రచారం అయిపోయి మనలాంటి వాళ్ళు కూడా ఆ ప్రచారంలో పడుతున్నారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గతంలో శివసేనతో విడిపోయినటువంటి విధానం కూడా చూడండి. శివసేనతో ఉండి శివసేనలోనే మనం అధికారం ఇచ్చాం. రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు మొట్టమొదటి వచ్చే 50% సీట్స్, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని అనుకున్నాం. అధికారం వచ్చింది. అలా అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలే. అలా కాదు మాకు 60% సీట్లు కావాలన్నారు. ఓకే, 60% సీట్లు మీకు ఇస్తాం, 40% సీట్లు మేము తీసుకుంటాం, అయినప్పటికీ మాకు అధికారంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అన్నారు. దానికి యాక్సెప్ట్ చేశారు. అది అయిన తర్వాత 30% ఇస్తామన్నారు. 30% కూడా యాక్సెప్ట్ చేశారు దేశ ప్రయోజనాల దృష్ట్యా అండి. అది అయిన తర్వాత కూడా 30% సీట్లలో కూడా మేము కేవలం గెలవలేనివి, టఫ్ గా ఉండేటివి మాత్రమే మీకు ఇస్తామన్నప్పుడు అప్పుడు మేము ఇండిపెండెంట్ గా పోటీకి వెళ్ళాం. అంటే మరీ నీచంగా అవతల వ్యక్తులు ఆలోచన చేసినప్పుడు ఇంకా విధిలేనటువంటి పరిస్థితిలో వీ గాన్ బ్యాక్. ప్రజలకందరికీ అది అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో దేశమంతా కూడా డెవలప్ కావాలి. ఒక ప్రాంతమే డెవలప్ అయితే ఏది డెవలప్ కాదు. కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే డెవలప్ అయితే డెవలప్మెంట్ కాదు. కొన్ని మతాల వాళ్ళు మాత్రమే డెవలప్ అయితే డెవలప్మెంట్ కాదు. అందరూ కూడా, అందుకే తన యొక్క స్లోగన్ లోనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇంత వ్యక్తిత్వం ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏ అవసరమైతే అవసరాన్ని తీసుకుంటాం. కాశ్మీర్లో పీడీపీతో ఉన్నాం, వాస్తవంగా పీడీపీకి పూర్తిగా సపోర్ట్ చేశాం. వాళ్ళ మతతత్వాన్ని తగ్గించుకొని మీరు జనజీవన స్రవంతిలోకి రావండి అని చెప్పాం. కానీ మేము మా సంస్కారం తీసుకొని ఆ సంస్కారాన్ని వాళ్ళు అందుకోలేనప్పుడు, వాళ్ళు ఆఖరిలో రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేసేటప్పుడు మేము విడిపోయాం. ఈ రోజు కూడా
ఏక్నాథ్ షిండే గారు కూడా ఆ రోజు వచ్చిన తర్వాత అతన్ని ముఖ్యమంత్రిగా ఏ రోజు ఇబ్బంది పెట్టలేదే, డెవలప్మెంట్ కోసం ఏ రోజు ఇబ్బంది పెట్టలేదే. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అడిగినా కూడా దానికి సపోర్ట్ చేశాయి కదా, డెవలప్మెంట్ జరిగింది కదా. రకరకాలైన రోడ్లు కానీ మెట్రోలు కానీ అక్కడ ఉండేటువంటి రకరకాలైన షెడ్యూల్ రావడం కానీ ఇవన్నీ కూడా కళ్ళ ముందర జరుగుతున్నాయి కదా. ఇంతకుముందు కూడా చెప్పినట్లుగానే 13 లక్షల నుంచి 52 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెరిగింది కదా, ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు పెరిగాయి కదా. ఇవన్నీ చూసిండేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా అటు షిండే గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ సామరస్యంతోనే ఆలోచన చేస్తుంది. కేవలం అధికారం కోసం అనేటువంటిది బీజేపీ ఎప్పుడూ చెయ్యదు అని నేను పదే పదే చెప్తున్నా. ఇది సామరస్యంగానే పరిష్కారం అవుతుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను అంటున్నాను. రెండోది ఇక్కడ చెప్పండి. వస్తాను పార్థసారథి గారు, వెల్కమ్ బ్యాక్ టు యు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. లక్ష్మణ్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. చెప్పండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవలంబించాల్సినటువంటి విధానం ఏంటి? ఎందుకంటే కర్ణాటక తెలంగాణ తర్వాత కాంగ్రెస్ పార్టీ వన్ సెకండ్ మిట్ట నరసయ్య గౌడ్ గారు, నేను చూశాను మిమ్మల్ని, వస్తాను మీ దగ్గరికి ఒకసారి. ఈ అంశం ఉప లక్ష్మణ్ గారు మాట్లాడితే బాగుంటుంది. లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి? ఇప్పటికే భారత్ జోడో యాత్ర అంటూ దేశం మొత్తం కూడా పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీని ఎందుకు ప్రజలు గుర్తించలేకపోతున్నారు? ఎక్కడ తప్పిదం జరుగుతోంది? పార్టీ విషయాల్లో ప్రజలు ఎందుకు నమ్మలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీని? ఆఫ్టర్ ద కర్ణాటక అండ్ తెలంగాణ తర్వాత హర్యానాలో భారీ నష్టం జరిగింది, మహారాష్ట్రలో కూడా అట్లాంటి నష్టమే జరిగింది. సరే, జార్ఖండ్లో కూడా అఫ్కోర్స్ అక్కడ జేఎంఎం అధికారంలో ఉంది కాబట్టి కూటమితో ఉన్నారు. సో దాన్ని కూడా నేను పెద్ద భారీ విజయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పోస్ట్ మార్టం ఏంటి? ఏమడిగారు ప్రశ్న? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి? కరెక్షన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం, సరే స్వాతంత్రం రాకముందు పుట్టింది అనుకున్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ ప్రయాణంలో అది అనేక సార్లు కేంద్రంలో అధికారంతో రాష్ట్రాల్లో అధికారంలో వస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయేటువంటి అవకాశాలే లేవు, ఫ్యూచర్లో కూడా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు రెండే మిగిలి ఉన్నాయి, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. జనం ఆల్టర్నేట్ చూశారు కాబట్టి మన బీజేపీ సీట్లు తగ్గాయి. ఇక మూడో ప్రత్యామ్నాయం పార్టీ అంటూ ఏది రాలేదు. సరే, ఒకప్పుడు కాంగ్రెస్ కు జనతా పార్టీ వచ్చినా అది మళ్ళీ కుప్పగొల్లిపోవడం, తర్వాత బీజేపీ పుంజుకోవడం, దేశ రాజకీయాలని మారిపోయి ఇవాళ రెండు రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దిద్దుకోవాల్సిన అంశాలు ఏముంటాయి అంటే, మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటారు మా పార్టీలో టూ మచ్ డెమోక్రసీ ఉంటది అని. ఇక్కడ పరిపాలన విషయంలో మన బీజేపీని తప్పుపడుతూ ఉన్నప్పుడు షిండే వర్గ చీలి చేశారు, పార్టీ అధికారం లేకొచ్చింది బీజేపీ అని చెప్పినప్పుడు, అదే కాంగ్రెస్ పార్టీ ఠాకరే గ్రూప్ అంటే బీజేపీ నుంచి చీల్చినట్టే కదా, బీజేపీ అలయన్స్ తో గెలిచినటువంటి ఆ పార్టీని తీసుకుంది. మీరు కూడా అధికారం లేకొచ్చారు కదా. అందువల్ల ఇక్కడ ఎవరు ఇందులో అధికారమే పరమధ్యేయంగా భావించే రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాలను ఉపయోగించుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయి, అధికారంలోకి వస్తున్నాయి. అది బీజేపీ కూడా చేస్తుంది ఆ పని. ఎవరు బీజేపీ మరి 10 సంవత్సరాలు అయిపోయింది, చిత్తశుద్ధి ఉంటుంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా ఎందుకు మార్చకూడదు? మార్చడం లేదు కదా, దాన్ని అమెండ్మెంట్ చేయడం లేదు కదా, అదే కొనసాగిస్తున్నారు కదా. అంటే వాళ్ళకి అవసరం ఉంది, అందరికీ అవసరం ఉంది, అన్ని పార్టీలకు అవసరం, చేస్తూ వస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో బలహీనపడేమాట వాస్తవం కదా. సరే, రాహుల్ గాంధీ వచ్చారు, పాదయాత్ర చేశారు, కొంతవరకు పుంజుకుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40-50 దాదాపు 100 దాటి సీట్లు, 100 వరకు సీట్లు వెళ్ళారు. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది అక్కడ. కానీ ఫ్యూచర్ లో కూడా
కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుతుందా కాదా, బీజేపీ వ్యూహమైంది, మళ్ళీ జమిలీ ఎన్నికల పాటెత్తుకుంది ఇప్పుడు బీజేపీ. అందుకు ఎవరు వెళ్తారా, వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడతారా, బలపడతా, ఆలవుగా రాజకీయాలు ఎలా ఉంటాయి, దేశ ప్రజలు ఏం ఆలోచిస్తారన్నది మనం వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ దిద్దుకోవాల్సింది ఏమిటా అంటే అవినీతి పరులను దగ్గర తీయకుండా, ఈ చీలికలు ప్రోత్సహించకుండా ఉండగలిగిందా చూసాం కదా. మరి ముడుపులు ఇచ్చినటువంటి కేసులో ముద్దాయిగా ఉంటూ కేసు విచారణ జరుగుతుంటే కోర్టులో ఆయన ముఖ్యమంత్రిని చేశారా లేదా తెలంగాణలో? ఇప్పుడు ఏం చెప్తాం? అలాగే బీజేపీ కూడా అవినీతి ఆరోపణలు ఉంటూ కేసులు ఎదుర్కొంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ కేసులో లేకపోతే ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారు. అది చూసాము. మళ్ళీ టికెట్లు కూడా ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ టికెట్లు కూడా ఇచ్చారు, మళ్ళీ గెలిచారు కూడా ఆరోపణ వాళ్ళు. మరి ఇక్కడ ఎవరు పద్ధతి ప్రకారం ఏ రాజకీయ పార్టీలు నడుస్తున్నాయో ఇవాళ ప్రజలన్నీ గమనిస్తారు. ఏంటంటే తేడా దొంగ గజి దొంగ. దొంగ ఎవరు జనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే దొంగ గజి దొంగ కంటే దొంగ మేలు అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందువలన ఎవరిని మనం ఏమీ తప్పు పట్టే పరిస్థితులు లేము. ఎన్నికల సంస్కరణలు రావాలి, దానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ కూడా బయట పెట్టడం లేదు బీజేపీ ప్రభుత్వము. ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి చట్టాన్ని టైట్ గా చేయకపోతే అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి ఇంకా రాజకీయాలు. ఇప్పుడు అది కాదండి, టిఆర్ఎస్ పార్టీ గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేస్తారండి. ఏం చట్టాలండి ఇవి? నాకు అర్థం కాదు. ఇలా ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఇప్పుడు మనం ఏం చెప్పండి జనానికి? ఏం సందేశాలు ఇస్తాం మనం? లక్ష్మణ్ గారు 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు అంటే ఎక్కడ చూడు వ్యతిరేక ఓట్లే తప్ప సింపతి ఓట్లను రాబట్టుకోలేకపోతుందా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి చర్చ ఒకటి. ఇప్పుడు ఆ వ్యతిరేక ఓట్లను కూడా మీరు పోలరైజేషన్ చేసుకోలేకపోతున్నారా, లేదంటే ఆ వ్యతిరేక ఓట్లను కూడా భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్లో ఎంత కీన్గా ముందుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సో చాప కింద నీరులాగా ఆ ఓట్లను కూడా తమ అకౌంట్లోకి తమ బ్యాంక్లోకి మలుచుకోవడంలో భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వెళ్తోంది. సో కొన్ని వ్యూహాత్మకంగా వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంశంలో కొంత వెనకబడింది అనుకోవాలా? హలో నర్సయ్య గౌడ్ గారు. హలో నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది మిత్రమా, మాట్లాడు. సౌండ్ వస్తుంది. మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే 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 లక్ష్మణ్ గారు అవును 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 అన్న, మీరు క్వశ్చన్ అడిగిన నాకు వినపడలేదు. ఇప్పుడు ఓకేనా నర్సయ్య గౌడ్ గారు? వినిపిస్తుందా? నాకు వినపడలేదు. మిట్ట నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు ఓకేనా? మన పార్టీ సార్కన్నాను కానీ మన ఉపలక్ష్మణ్ గారిని అడిగిన క్వశ్చన్ అది నేను విన్నా, దాని గురించి చెప్తాను. చెప్పు. అయితే మీరు భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ముగ్గురు నేతలు ఉన్నారు కాబట్టి మహారాష్ట్రలో వారు ముగ్గురు కూడా వివిధ రకాల ప్రకటనలు చేసినట్టే నేను సీఎం అంటే నేను సీఎం అనే రకంగా చేసిరు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే దాదాపుగా అంటే భారతీయ జనతా పార్టీ ఇదేదో ఒకవేళ హామీ ఇస్తే బ్రేక్ చేసి ఈ ముక్కలు చెక్కలు చేస్తుందని నేను కూడా అనుకోవట్లే. బహుశా నేను అనుకుంటా ఏకనాథ్ షిండేని కనుక వారు ముఖ్యమంత్రి చేస్తే ఫడ్నవీస్ గారిని కేంద్ర మంత్రిగా తీసుకోవడమా లేదు అంటే జాతీయ అధ్యక్షుడిగా తీసుకోవడమా అనేది చాలా కీలకమైన ప్రశ్న. నా దృష్టిలో జాతీయ అధ్యక్షుడు ఫడ్నవీస్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుంది కాబట్టి ఎవరిని కూడా అంటే ఈ ఏకనాథ్ షిండేను దూరం చేసుకుని అజిత్ పవార్ దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ చేద్దామన్న ఆలోచనకు భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితులలో వస్తుందన్న ఆలోచన అయితే నాకు కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వారు హామీ ఇస్తే వారికి ఇచ్చే ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళని తీసుకొని ఎక్కడో ఒక దగ్గర ఆయన అకామిడేట్ చేస్తారు. అజిత్ పవార్ కూడా నాకు ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టు పోకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి కొరకు నేను కూడా లైన్ లో ఉన్నా అని చెప్తున్నట్టుగా మనం భావించాలి. మళ్ళీ సేమ్ ఉప ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంలో. అయితే ఇదేమో ఈ ఓట్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ చర్చలు. అయితే నేను అనేది ఏంటంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ
ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడానికి ఇంతకు ముందు నాకు తెలిసి 104, 105 సీట్లు పోయినసారి వచ్చినాయి. ఇప్పుడు కూడా 120 చిల్లర వస్తున్నాయి. కాబట్టి ఒంటరిగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100% ఆవిర్భవించింది. అయితే ఇంత భారీగా ఓట్లు రావడానికి నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్పేది ఏంటంటే 6 జోన్లలో కూడా మోకుమ్మడిగా ఓట్లు కొట్టిరు. అంటే ఇన్ని మరట్వాడ రిజర్వేషన్ పక్కకు పోయింది. తర్వాత విదర్భలో కాంగ్రెస్ ఓల్డ్ పక్కకు పోయింది. ఏకనాథ్ షిండేకి ఉన్నటువంటి కొంకంలో వాళ్ళకే వచ్చినాయి. తర్వాత బొంబాయిలో ఉన్నటువంటి ఓల్డ్ ఉద్ధవ్ ఠాకరేకి వెళ్ళిపోయింది. అంటే ఇన్ని సమస్యలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటిని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ కూటానికి ఇంతగానం ఓట్లేసిందంటే లాడ్లీ బహన్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనేది నాకున్నటువంటి అవగాహన. రెండో విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఉప్పల్ లక్ష్మణ్ మీరు అడిగినారు కాంగ్రెస్ పార్టీ దిద్దుకోవాల్సింది ఏంటి అని. ఎగ్జాక్ట్లీ మామూలు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలిసి మా పార్టీ చేసినటువంటి తప్పిదం ఏంటంటే 2-3 తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఒకటి సీట్ షేరింగ్ లో చాలా టైం తీసుకోవడం ఒకటి, ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కూడా ఈ సమన్వయ లోపం ఒకటి కనిపిస్తా ఉంది. ఇక మూడవది ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు ఒక మాట మాట్లాడండి ఇంతకుముందు మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం అయింది. ఏంటంటే అనవసరమైన హామీలు ఇవ్వకుండా అనడం కూడా కొంత డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ 2-3 మా సైడ్ తప్పిదం ఉంటే వాళ్ళు వన్ సైడ్ గా సీట్ షేరింగ్ లో ముందున్నారు, ఎలక్షనీరింగ్ లో కోఆర్డినేషన్ లో ఉన్నారు. ఈ లాడ్లీ బయన్ లో 21 అన్నారు. మా వాళ్ళు కనుక 2500 అని ఉంటే అది వేరే ఉంటుండే. అయితే ముందు కూడా ఇంకా వచ్చే 5 సంవత్సరాలలో కూడా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వస్తుంది. మీ వాళ్ళు 2500 అంటే గెలిచే అవకాశాలు ఉండే కేవలం 110 అటు ఇటుగా భారతీయ జనతా పార్టీకి వస్తే ఇక వీళ్ళంతా కలిపితే చాలా. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఏకనాథ్ షిండే గాని విభేదించే అవకాశం లేదు, పవారు గాని అజిత్ పవారు ఆయన విభేదించే అవకాశం లేదు. కాబట్టి సర్దుమణిగిపోతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. ఇకపోతే మాకు ఇచ్చినటువంటి తీర్పేంది 20కి అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నాయి, మిగతా అన్ని కలిపితే కూడా ఒక 50కి అటు ఇటుగా ఉన్నాయి. అంటే ప్రతిపక్షానికి సంబంధించి మాకు ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా దాని బాధ్యతను మేము నిర్వహిస్తాం. ఇంకా ఏమైనా ఇట్లాంటి తప్పులు ఒప్పులు ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని సరి చేసుకుంటాం, దాని మీద విచారణ చేయించుకుంటాం, దాంట్లో సరిదిద్దుకునేటి ఉంటే చేసుకుంటామని మాత్రమే చెప్తాం. కాంగ్రెస్ లో ఉన్న ఒక మంచి నాయకుడు లాగా కనపడుతున్నారు బిట్టా నర్సయ్య గౌడ్ పార్సారథి గారు. అన్నగారు మీ అనుచరుని మనం టీవీఆర్ లో కలిసినాం కదా అన్న, గుర్తుందా? మిమ్మల్ని నా బండి కాంగ్రెస్ లో వినిపిస్తుందా? సంజయ్ రావుత్ మొదలు పెట్టేశాడు కదా ఇప్పుడే. ఇదంతా కాదు అయితే మొన్న ట్యాంపరింగ్ చేశారు, మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు కదా ఆయన సంజయ్ రావుత్. రైట్, మొత్తానికి మహాయుతి ఈసారి మహారాష్ట్రలో విజయకేతనం ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 123 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. షిండే శివసేన 54 స్థానాల్లో, అజిత్ పవార్ ఎన్సిపి 37 స్థానాల్లో ఉంది. ఇప్పటికే మహాయుతి మొత్తం ఓవరాల్గా 6 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా స్థానాల్లో 125 స్థానాల్లో విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ని భారతీయ జనతా పార్టీ టచ్ చేయబోతోంది. మరోవైపు మహావికాస్ అఘాడీ మొత్తం 52 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో, శివసేన ఉద్ధవ్ ఠాక్రే 18 స్థానాల్లో, ఎన్సిపి శరద్ పవార్ ఎన్సిపి 12 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈసారి మహాయుతి చాలా సంచలనమైనటువంటి విజయాన్ని సాధించింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇంకొక వైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు చూస్తే జేఎంఎం 51 స్థానాల్లో విజయం సాధించడానికి అడుగులు వేస్తోంది. 51 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 28 స్థానాల్లో అక్కడ లీడ్లో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో లీడ్ కొనసాగుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో మరోవైపు వాయనాడ్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించింది. కేరళలోని వాయనాడ్ పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డ ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. ఇప్పటికే
3,94,000 మెజార్టీ సాధించారు. అంటే రాహుల్ గాంధీ కంటే కూడా ఒక అడుగు ఎక్కువ వేసి ఎక్కువ మెజార్టీ సాధించుకున్నారు ప్రియాంక గాంధీ. దీంతో ఆమె గెలుపు లాంఛనం అయిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో సిపిఐ 2వ స్థానంలో ఉంటే భారతీయ జనతా పార్టీ వాయనాడ్లో 3వ స్థానానికి పడిపోయింది. గత ఎన్నికల్లో 3.64 మెజార్టీతో రాహుల్ గాంధీ ఎంపీగా గెలిస్తే, సో 2 స్థానాల్లో ఉన్నారు కాబట్టి రాయ్బరేలీ అండ్ వాయనాడ్ చూసుకుంటే వాయనాడ్లో రాహుల్ గాంధీ ఆ సీట్ను త్యాగం చేశారు. అదే స్థానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం నుంచే ప్రియాంక గాంధీ గెలవడం జరిగింది. సో అక్కడ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలిచారు. సో మరొక వైపు ఇక ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయని చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే గనక మీది మీదే మాది మాదే అన్నట్టుగా అటు మహారాష్ట్ర ఇటు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా అధికార మార్పు ఏమీ జరగలేదు, ప్రజలు ఏమి మార్పు కోరుకోలేదు అన్నది ఒక సంకేతంగా ఇది మనం చూడొచ్చు. మహారాష్ట్రలో మహాయుతికే పట్టం కట్టారు ప్రజలు, జార్ఖండ్లో జేఎంఎం సారథ్యంలోని కూటమికే జై కొట్టారు ప్రజలు. కొత్తగా చెప్పుకునేదంతా కూడా ఆయా పార్టీలకు వచ్చినటువంటి సీట్ల గురించి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో గెలుస్తుందని వాస్తవానికి ఎవరు కూడా ఊహించలేదు, మహాయుతి గెలుస్తుందని. అక్కడ చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. రైతుల తిరుగుబాటు, రైతు క్రైసిస్ ఇవన్నీ కూడా తెరపైకొచ్చాయి. కానీ వాస్తవాలు, సర్వేలు ఇవన్నిటిని కూడా తలదన్ని ప్రజా తీర్పు కనిపించింది. సో సర్వేలను కూడా తలదన్నేలా ఉన్నాయి ఈసారి వచ్చినటువంటి ఈ రిజల్ట్. ఎన్డీఏ సీట్ల సంఖ్య 200 దాటడమే కాదు, తమకు ఎదురు లేదు అన్నట్టుగా విజయాలు సాధిస్తోంది. ఇక ఈ ఫలితాలు చూసినటువంటి మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలకు నిజానికి నోటి మాట లేదనే చెప్పాలి. చెప్పడానికి ఏమీ లేదక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ మహావికాస్ అఘాడీకి కానీ. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గానికి మధ్యలో ఉన్నటువంటి పోటీని నిజానికి ప్రజలు ఎవరిది శివసేన అన్నదానికి ఒక తీర్పు మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల 26నే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరై ఉంటారు అన్నది మాత్రం ఒక చర్చ నడుస్తోంది. అజిత్ పవార్ ఒకవైపు, అట్లాగే షిండే ఒకవైపు, అట్లాగే ఇటు ఫడ్నవీస్ ఒకవైపు. సో భారతీయ జనతా పార్టీదా ముఖ్యమంత్రి పీఠం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీదా, లేదంటే సింగిల్గా 45 స్థానాలు వస్తేనే సీఎంగా షిండేని చేస్తామని ప్రకటించినటువంటి మిత్రపక్షంగా మిత్రధర్మం పాటిస్తానన్నటువంటి భారతీయ జనతా పార్టీదా, లేదంటే ఈ కూటమిని ఎన్సీపీని చీల్చి ప్రజా మద్దతు అంటే శరద్ పవార్ను కాదని అజిత్ పవార్ ఈసారి ఎక్కువ సీట్లు సాధించడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో కొంత బంధానికి కూడా అజిత్ పవార్ కారణమయ్యారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సో ఈ 3 పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే శివసేన, బీజేపీ శిబిరాల నుంచి అప్పుడే ఎవరు సీఎం అనే దానిపైన ఒత్తిళ్లు మాత్రం పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలోనే ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఫోన్ చేసి ఇప్పటికే అమిత్ షా అభినందనలు తెలిపారు. 25న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కూడా జరగబోతోంది. అదే రోజు బీజేఎల్పీ నేతను కూడా ఎన్నుకోబోతున్నారు. దట్ ఈస్ ద మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూ. కమింగ్ టు జార్ఖండ్, తనకు తిరుగే లేదని నిరూపించారు సీఎం హేమంత్ సోరెన్. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు కొంత సింపతి వర్కౌట్ అయిందని చెప్పాలి. ఏకపక్ష విజయాన్ని సాధించారు. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా తీసుకెళ్తోంది, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే కొంత ఓట్ల శాతం పెంచుకుంది తప్ప వాటిని సీట్లుగా మలుచుకోవడంలో మాత్రం కొంత విఫలమైందని చెప్పాలి. ఇంకా దీంతో భారతీయ జనతా పార్టీ అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి. అక్కడ మరోసారి విపక్ష పాత్ర పోషించాల్సిందే భారతీయ జనతా పార్టీ అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 41 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ను దాటేయడం జరిగింది. ప్రస్తుతానికి 51 స్థానాల్లో లీడ్లో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కమలం వికసిస్తుందని జార్ఖండ్లో చెప్పడం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేశారు అక్కడటువంటి ప్రజలు. సో ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ ఆల్వేస్ ఎగ్జిట్ పోల్స్, బట్ ఎగ్జాక్ట్ పోల్స్ ఆర్ ప్రజా తీర్పే, ఇది మాత్రం స్పష్టంగా చెప్పాల్సింది కనిపిస్తోంది.
సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్.